ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. నవంబర్ 6. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం ఇర్మియా గ్రంథం 37, 38, 39 అధ్యాయములు. సాయంత్రం హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడుగా ఉండునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? దేవుని యొక్క ఆత్మ మిమ్మల్ని దర్శించి ఆశీర్వదించునుగాక. ఈరోజు మీరు పూనుకొనిన ప్రతి పనిలో మీరు విజయం పొందుకుందురుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రభువారు మనకిచ్చిన ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 22వ అధ్యాయము 28వ వచనం. మరియు నీవు దేనినైనా యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాలలో ప్రభువారు మీ ఎడల ఒక అద్భుతమైన సంకల్పం కలిగి ఉన్నారు. ఆయన చెబుతున్నటువంటి మాట మీరు ఆలకిస్తున్నారా? మీరు దేనినైనా యోచన చేయగా అంటే ఆలోచన చేయగా అది మీ పక్షమున దేవుడే స్థిరపరుస్తారు. నేను మీ యోచన ప్రకారం మీ జీవితంలో సమస్తాన్ని నేను నెరవేర్చబోతున్నాను. అంతేకాదు, మీ మార్గముల మీద నా వెలుగు ప్రకాశించబోతుంది అని ప్రభువారు సెలవిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అడుగు తడబడుతుందా? ఎక్కడికి వెళుతున్నారో అర్థం కాని పరిస్థితులు మీకు తారసపడుతున్నాయా? జీవితమంతా గలిబిలిగా అగమ్య గోచరంగా మీకు అనిపిస్తుందా? మీకు మీరే మీ జీవితం పట్ల చిరాకు పడుతున్నారా? అయితే ఒక మార్గాన్ని దేవుడు మీ కొరకు ఆయన తెరవబోతున్నాడు. ఆయన ఆ మార్గంలో తనదైనటువంటి వెలుగుని ప్రకాశింపచేయబోతున్నారు. మీరు ఎక్కడికి నడిచి వెళ్ళాలో ఆ త్రోవని ఆయనే చదును చేసి ఆ చోటికి తీసుకొని వెళ్ళబోతున్నాడు. మీరు ధైర్యంగా ఉండండి. ఈ వాగ్దానం ఈ ఉదయకాలం మీరు ఎత్తుపట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. నిశ్చయముగా ఈ వాగ్దానం యొక్క నెరవేర్పుని మీరు చూస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విషయమును గురించి ఆందోళన చెందవద్దు. నేను కలిగిన ఆలోచనలు, నేను కలిగినటువంటి లక్ష్యాలు అన్నీ కూడా వ్యర్థమైపోతున్నాయే. నా జీవితంలో ఈ సఫలత అనేది నేను చూడగలుగుతానా అని మీరు అనుకుంటున్నారా? అయితే ప్రియ దేవుని బిడ్డ, నిశ్చయముగా మీరు సఫలులు కాబోతున్నారు. 30 కాదు, 60 కాదు, 100 మీరు ఫలించి అభివృద్ధి పొందబోతున్నారు. ప్రభు సన్నిధిలో ప్రార్థించండి, కనిపెట్టండి. ఆయన ఇచ్చు వరకు, ఆయన మీకు దయచేయు వరకు మీరు ఎదురు చూడండి. యెహోవా కొరకు కనిపెట్టువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి పైకి ఎగిరి వెళతారు. మీరు సమస్యలకుండా అలయకుండా మిమ్మల్ని నడిపించే దేవుడు మీ సమీపంలో ఉన్నాడు. ఆయన తట్టు చూడండి, ఆయన వైపు కళ్ళెత్తండి. క్షేమము, కృప మీకు ఎల్లప్పుడూ తోడైనగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి కృతజ్ఞత స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, మీరు
మాతో మాట్లాడినందుకై వందనాలు. మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచినందుకై స్తోత్రం. మా ప్రియుల మార్గంలో మీ వెలుగు ప్రకాశించునుగాక. వారు యోచన చేసిన సంగతి వారి ఎడల స్థిరపరచబడునుగాక. కృపా సమృద్ధిని మీరు దయచేసి మహిమ పొందుమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.